ఏపీ స్టూడెంట్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ యొక్క ఫీజు రిమెంట్స్కి సంబంధించి ఏంటి యొక్క అప్డేట్ అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఏపీలో ఫీజు రిమెంట్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఎవరైతే స్టూడెంట్స్ ఎస్సీ స్టూడెంట్స్ అయితే ఉంటారో వీళ్ళకి అమౌంట్ అనేది సెంట్రల్ రిలీఫ్ ఫండ్ కింద అమౌంట్ అయితే మనకి ఇవాళ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ అయితే చెక్ చేసుకోండి. అమౌంట్ అనేది కూడా జమ చేయడం అయితే జరిగింది. ఓకే, ఎవరెవరికి అమౌంట్ ఎంతెంత రిలీజ్ అయింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ స్టూడెంట్ పోర్టల్లో కూడా మీ యొక్క జ్ఞానభూమిలో మీ యొక్క నంబర్ అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని కూడా సైన్ ఇన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. కాకపోతే కొంతమందికి ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు అమౌంట్ రిలీజ్ చేసినట్టు. అయితే మీకు బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క అప్డేట్ ప్రాసెస్ మినిమం ఒక 7 to 4 days అయితే మీకు పడుతుంది టైం అనేది. ఇంకా రిమైనింగ్ కేటగిరీ ఎవరైతే ఓసీ బీసీ వాళ్ళు ఉంటారో సో ఇది గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తారు కాబట్టి సో దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే డైరెక్ట్గా వాళ్ళ యొక్క అమౌంట్ అనేది డైరెక్ట్గా వాళ్ళ యొక్క అకౌంట్లు అయితే రిలీజ్ చేస్తారు. రిమైన్ కేటగిరీ ఎవరైతే స్టేట్ అమౌంట్ రిలీజ్ చేస్తారో అమౌంట్ అనేది డైరెక్ట్గా కాలేజీ అకౌంట్కి అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఎంత అమౌంట్ రిలీజ్ చేశారనేది కూడా స్టూడెంట్స్ అందరూ కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీరు ఏం చదువుతున్నారు, డిప్లొమా, బీటెక్, డిగ్రీ అనేది కూడా తెలియచేయచ్చు. సో ఇది మనకి ఫీజు రిమెంట్స్కి సంబంధించి లేటెస్ట్ గుడ్ న్యూస్ ఎస్సీ స్టూడెంట్స్ కానీ చెప్పుకోవచ్చు. సో చాలామంది స్టూడెంట్స్ మన యొక్క సబ్స్క్రైబర్స్ కూడా చాలా మటుకు చెప్పారు అమౌంట్ మాకు కూడా రిలీజ్ అయ్యిందని చెప్పేసి. ఓకేనా, ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.